అందరికి శనార్థి మీరు నర్సన రానే వచ్చిండు. మరి ఇంకా ఆల్చెందుకురా ఇలా మరి ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకుందాము. పోదాం పరి వార్తలకు. అయ్యో బిడ్డ, తండ్రి తెచ్చిన బిడ్డవని కోరి జనాలు నిన్ను ఇంతగానం ఎమ్మెల్యే కావాలని అసెంబ్లీలో కూర్చోబెడితే ఆ దేవిని గుళ్ళమానివయ్యా ఎంత పని చేసి నిన్ను అర్ధాంతరంగా తీసుకుపోయాగానమ్మా. రామా ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో, ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? ఈలోపే కలగంటే నిజమనుకోగలమా? పాపం ఏం సకదనం ఉందిలా. అయ్యదచ్చిన బిడ్డ అని ఇల్లు అల్లో గుమ్మాజకాయ గుంపు కూడి షటపట వ్యవహారం చేసి పాపం బిడ్డ తండ్రి లేని పిల్ల అని ఇంతగానం అసెంబ్లీలో కూర్చోబెడితే న్యాలంగా ఆగమైపోయిందిలా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత ఏం సకదనం ఉందిలా. పాల్పడ అమీన్పూర్ మండలంలో సుల్తాన్పూర్లో ఓఆర్ఆర్ రోడ్డు మీద అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి న్యాలంగా జీవిడిసిందిలా బిడ్డ. ఇంకా కరువు చూసేది ఉంటే, కాలం చూసేది ఉంటే, చెడపడ వ్యవహారం చేసేది ఉంటే ఇంతలనే ఆ భగవంతునికి ఎట్లా నోరొచ్చే, ఎట్లా చెయ్యొచ్చే, ఎట్లా తీసుకుపోయారా దేవుడా అని పాపం లాస్యా నందిత అభిమానులు ఆగమాగమంగడంగడయ్యి అఘోరిస్తున్నాడనులా. గోస పాటుపడగారా చిన్నతనంలోనే పాపం బిడ్డ. హరే రే 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 పెద్ద కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి సార్ నీ పచ్చి పులుసు కంటే పల్చగా చేసినగా నిండు సభల బా ఎంత కాడికి వచ్చే ఇక పొన్నం ఏమంటాడు చూడు ఈ ముచ్చట మీద. హరే రే 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 రామచంద్ర, కటకట అనే ఇంట కట్ట బట్ట తిండి ఉండవు అన్నట్టు కాంగ్రెస్లో కచ్చకోలాటము అప్పుడే మొదలు పెట్టిరుగా. పెద్ద కోమటిరెడ్డి ఈ నడువని దండం పెట్టి తీట పంచాలకు ఆయనే బునాది ముందుగానే వస్తుడు కానులో. ఓ అమ్మా ఇక చూడురి, మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు, మా కేసీఆర్ కాలి గోటికి మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు, మా కేసీఆర్ కాలి గోటికి మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు. అమ్మా బాగానే ఉందిగా పెద్ద కోమటిరెడ్డి పని. కౌసారి బని నమ్ముతున్నాడు అంటే లోపల లక్కగిట్ట ఉందేమో చూడరా అన్నట్టు పెద్ద కోమటిరెడ్డి మనసులో ఏం దాచి పెట్టుకుంటో లోపల ఏమున్నదో మరుగు అని ఇప్పుడు అర్థమైంది అడనోళ్ళు జనాలకు. ఈ రకంగా గుసగుసా పెట్టుకుంటారు నిర్ణయాల జనాలు. పో మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు, మా కేసీఆర్ కాలి గోటికి మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు, మా కేసీఆర్ కాలి గోటికి మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరు. అసలు మీ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ఉందా? గ్యారంటీ వారంటీ ఇచ్చే సత్తా ఉందా? ఏంది ఏమంటారు అని వాంబు బండి చిన్నగానే దూర కథ బగ్గున మండిపడుతుండు కాంగ్రెస్ వాళ్ళ మీద. ఏందో అయిందా పారి? కట్టుకున్నామా చుట్టుకున్నామా ఉండగా ఎదుర్కొన్నామా ఎండిపోయిందట అన్నట్టు మేమంతా ఎదుర్కొన్నట్టు మా బాగా చేసి దేశాన్ని పాలిస్తుంటే కట్టిన ఇల్లుకు వంకలు చెప్పేవారు 1000 మంది అన్నట్టు మా బీజేపీ వాళ్ళను ఏలు పెట్టి చూపిస్తేందుకు ఎట్ట న్యాయం అవుతుంది నీకు మీ కాంగ్రెస్ వాళ్ళకు అని బండి సంజయ్ అన్న భూమికి ఇంతెత్తు ఎగురుతుండాడనులా. ఇగో ఈనూరి ఏమంటుండో. ఇలా ఇంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీ ఇలా కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ దేవాలయాలకు వ్యతిరేకమన్నా, రాముడికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కర్ర సేవకులను కాల్చి చంపినటువంటి ఇలా మూర్ఖత్వం ములాయం సింగ్ పార్టీతోని ఇలా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునేదన్న. ఇవాళ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందన్న. ఇలా కాంగ్రెస్ పార్టీని నడుతున్నా, ఈ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే, ఈ కాంగ్రెస్ పార్టీకి నీతి నియాయితీ ఉంటే ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడితే అయోధ్యలో మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ వారంటీ ఇచ్చే దమ్ము
కాంగ్రెస్ పార్టీకి ఉందా ఫస్ట్ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్నా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న. ఎంతమంది కరసేవకులు బలిదానం ఎప్పుడన్నా వింటున్నారులో ఓ కాంగ్రెస్ వాళ్ళు మరి బండి పలుకులు ఎట్లా ఉన్నాయో సవాలుగా స్వీకరిస్తారా మీరాట అన్నట్టు ఓ సంజయ్ అన్న మీ మోడీ జన్ధన్ పథకం పేరు మీద కర్రెపశలు సొదవచ్చి జనాల అకౌంట్లలో వేస్తానని అంటాట, ఇంతవరకు వేయలేదట. కానీ గది కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఒకటి కయ్యానికి లేస్తుర్రు ఈ ముచ్చట మీద. ఏమంటావే సంజయ్ అన్న? ఇక మరి కేసీరావయ్య ఏం దంద చేసిండు, ఏం ఉద్దారకం చేసిండు, వామ్మో నీ దండం పెడితే లక్షల కోట్ల భాగవతం అంతా బయట పెడుతుర్రులా. ఓ మిషన్ అట, మిషన్ చల్లకుండా మొత్తం పూస గుచ్చినట్టుగా పటా పట కొచ్చి మొత్తం నిజమంతా కక్కిస్తుందిలా. ఒక గట్ట ఉంది మన పెద్ద మనిషి. ఇక మరి వ్యాపారం దోసుకుంటూ ఎట్టేటి సంగతి చూద్దాం పని. కంసాలి వారు కాలానికి పెళ్లి కొడుకులు, కరువుకు తొలి పీనుగలు అన్నట్టు. ఇక ఏనిగలు తినేటోళ్లకు పీనిగలు అడవా అన్నట్టు కేసీరావు తెలంగాణ జనాల నెత్తి కొరిగి ఎన్ని లక్షల కోట్లు మూట కట్టుకుండో ఇందాపారి ఏవో చెప్పుకొస్తారు వీళ్ళు. భలే ఉంది పంపించి. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు? నేనే. మిషన్ నడుస్తుంది ఇక్కడ. నిజం చెప్పు. తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించారు? 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇద్దామని. 1,00,000 కోట్లు వస్తాయంటే కమిషన్లకు అకృతిపడి నిర్మించాం. తెలంగాణ దేంట్లో నెంబర్ 1? అభివృద్ధిలో నెంబర్ 1, అవినీతిలో, కబ్జాల్లో, మద్యం అమ్మకాల్లో. అధికారంలోకి వచ్చాక మీరు మీ కుటుంబం ఎంత సంపాదించారు? ఏం సంపాదించలే. 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 3,00,000 కోట్లు, ఫైనల్ గా 6,00,000 కోట్లు. నీ అమ్మ మిషని బంగారు తెలంగాణ పేరుతో 1,00,000 కోట్లు దోచుకొని మేసమ్మ తీసామేంట్రా? ఇక ఈ రకంగా ప్రాజెక్టుల పేర, పథకాల పేర కమిషన్లు దొబ్బి తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని కూసోబెట్టిండాడనుల్లా కేసీరావు. ఇక ఈ ముచ్చట తెలిసి పాడైపోను మరి అలా మరి రేపు వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో కూడా కారు పాతారం పడిపోయినట్టే అని అనుకుంటా ఉండరట. ఈ నోట ఆ నోట జనాలు ఎట్లయితుందో ఏం బద్దపోరా. పాపం ఇప్పటికే కొడుకు ముఖ్యమంత్రి కాడా బీజే కవితమ్మకు మళ్ళీ ఈడీ వాళ్ళు నోటీసులు పంపించిందట. మళ్ళీ ఇంటర్నెట్ దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఒకటే మేము దిగిపోతున్నాం, మేము కారు దిగిపోతున్నాం, మేము రాజీనామా చేస్తున్నామని ఒకటే ఆడియో టేపులు పంపిస్తున్నారట. ఎక్కడ తట్టుకోవాలనుండా పాపం కేసీరావయ్య సావు మరణం వచ్చింది. నీ పీడ పాడుబడ.